ఓపిక లేదు. ఎవరైనా అరిసి నిరాశపడిపోతారు. మీరు నవ్వలేక నిరాశపడిపోయిన లోపల కడుపొప్ప నవ్వు నొప్పి కూడా వచ్చింది. సో అంత బాగుంది సినిమా అయితే మాత్రం. ఒక్క మైనస్ ట్రోల్ చేయడానికి కానీ, లేదంటే ఇది ఎలాగుందో అది అలాగుంది, ఒక్క మైనస్ కూడా లేదు. ఎలాగైతే ఫస్ట్ నాగవంశీ గారు ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రీ రిలీజ్ మీట్లు కావచ్చు, కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు. సినిమాలో దానికి అందరికి 200% ఉంది. కామెడీ బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్ బాగున్నాయి, మధ్యలో వచ్చే ఆ సిల్లీ సీరియస్ సీన్స్ బాగున్నాయి. సో ఇంటర్వల్ ట్విస్ట్ కానీ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పోగిరి లెవెల్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది పోగిరి లెవెల్, బట్ ట్విస్ట్ అయితే అలాగే ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఫుల్ కామెడీ అన్న. ఎటువంటి మీకు ఫైట్ కావచ్చు, సాంగ్ అని కాదు, ఫుల్ కామెడీ అనమాట. జాతిరత్నాలు అన్నారు కదా మన వరకు, ఈ కానీ జాతిరత్నాలు కాదు, మ్యాడ్ సీక్వెల్ అంటారు. అలాగే లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చి ఆ ట్విస్ట్, ఆ ఫైట్ మాత్రం సూపర్ అనమాట. అది స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి బ్రో, స్టోరీ ఏమీ లేదు సినిమాలో. వాళ్ళు ఒక పెళ్లికి వెళ్తారు, తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవుతారు, ఇదే స్టోరీ అనమాట. అందులో ఇచ్చిన ఫన్ జనరేషన్ రాసుకున్న సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కావచ్చు, కళ్యాణ్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా తీశారు. ఆయనకి మంచి బ్రైట్ పిక్చర్ జంజల్ గారు మళ్ళీ ఆ రేంజ్ లో తీసారు సినిమాని. లడ్డు పెళ్ళి అవ్వదు, లడ్డు గడి శోభన మాత్రం పక్కా అవుతుంది అనమాట. సో అన్న ఎన్ని వచ్చినా సరే మ్యాడల్ కొట్టేది అయితే లేదు. అది ఎంత బ్లాక్ బస్టర్ కానీ నిజంగా ఒక 100 కోట్లు 200 కోట్ల సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమా బాగుంటే ఏ రేంజ్ లో మనకి ఎత్తుతున్నారో సంక్రాంతికి వస్తున్నాం చూసాం. బట్ కామెడీ లెవెల్లో జాతిరత్న మించే ఉంది సినిమా. కామెడీగా నిజంగా ఒక 100 కోట్లు వచ్చే సినిమా. పార్టీ 3 ఉంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. చూడాలి, అది మీరు కళ్యాణ్ గారిని అడగండి. ముగ్గురిది, లడ్డు గారిది కావచ్చు, అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే పీడీ గారి క్యారెక్టర్ అయితే కొంచెం యాక్టివ్ గా మంచి ఎనర్జెటిక్ అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కామెడీ. సినిమా అయితే ఒక ఫన్ బ్లాస్ట్ అండి. ఫన్ బాస్ట్ ఎలా చెప్తున్నాం అంటే కంప్లీట్ ఎలా అయితే మనం ఎంత ప్రెజర్గా లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ ప్రెజర్ని మొత్తం ఒక 2.5 hours మన మైండ్ రిలీఫ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్క ఆడియన్ మేము మా ఫ్రెండ్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ప్రసాద్ ఎంఎక్స్ లాగా లేదండి. సో ఏదైతే సి క్లాస్ డి క్లాస్ మెంబర్స్ విజిల్స్తో జోకులతో క్లాప్స్తో ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఫ్యామిలీతో రండి. కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో అందరు ఇలాంటి మూవీని చూడాలి. మన టాలీవుడ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రజల్లోకి తీసుకురావాలి. అందరూ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ పిల్లలతో పాటు వచ్చి సో అందరూ ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయాలి. అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా. ఆల్ ది టీమ్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్, సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ విక్టరీ. అన్న మ్యాట్ స్క్వేర్ మ్యాట్ అంటే మ్యాట్ అన్న ఏముందన్న, మ్యాట్ మాత్రం తుమ్ములు వేసిపోయిందన్న అన్న. నిజంగా చెప్తున్నా, ఆయన గ్లో అయిపోయిందన్న. మళ్ళీ ఒక గుర్తొచ్చింది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్. మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసాం, ఒక కాలేజ్ స్టూడెంట్ సినిమాలు ఎలా ఉంటాయో అలా తీసిరన్న. ఒక మ్యాట్ సినిమా అంటే ఒక కామెడీ. నిజంగా చెప్తున్నా, నెత్తిన వచ్చినందుకో జ్వరం వచ్చినందుకు సినిమా పోవాలి, జ్వరం తగ్గిపోతుంది, నెత్తినొప్పి తగ్గిపోతుంది. అంత బాగుంది సినిమా. కామెడీ అంటే సునీల్ గారి యాక్టింగ్ మాత్రం డిఫరెంట్, నవీన్ యాక్టింగ్ మాత్రం డిఫరెంట్. అంటే ఏ సీన్ చూస్తే మనం ఒక ఎంజాయ్ చేస్తాం. ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కథ తీసుకుంటే మాత్రం అసలు ఒక ఇక్కడ నుంచి గోవాకి వెళ్తారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ కలుస్తారు. అంటే ఒక యూత్కి ఏం కావాలో ఒక సాధించుకోవాలో ముంగడి పోయి అన్నట్టు ఒక పట్టుదలతో సినిమా తీసారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఒక స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ నుంచి మన బోర్ అనేది మ్యాట్ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందుగా ఉగాది రాకముందుకే సినిమా ఇది బాగా బ్లాక్ బస్టర్ అయింది. ఉగాది ముందు వచ్చినట్టు ఇంకా బాగుంటుండే, అయినా పర్లేదు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. నవీన సూపర్ చేసేది యాక్టింగ్, సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ బాయ్స్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినారు, మంచి సినిమా. అట్లా జడ్జ్ చేయలేము, ఎందుకంటే మనం ఇదేంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కాదు కాబట్టి మనం అట్లా జడ్జ్ చేయలేము. మంచి ఫన్ సినిమా, చూసేయచ్చు, హ్యాపీగా చూసి. అట్లా నాకేం అనిపించలేదు. నో లడ్డుకి స్టార్టింగ్ నుంచి ఉంది, బట్ లడ్డు చుట్టూ తిరుగుతుంది కాబట్టి లడ్డు ఆబ్వియస్గా ఉంది. కానీ మొత్తం ఫ్రెండ్స్తో అంతా చిల్ అయ్యే బ్యాచ్ కాబట్టి సో అందరికీ ఉంది ఈక్వల్ విజిబిలిటీ. సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ గోవా సీన్స్ అయితే క్రేజీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్. యా మ్యాట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్లో ఎండ్ కార్డ్. బట్ ఏమో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినంత వరకు లడ్డు పెళ్ళి అవ్వదు. యా రేటింగ్ 4.5.
చాలా బాగా ఎంజాయ్ చేశాను సెకండ్ పార్ట్. క్లైమాక్స్లోనే అనుదీప్ వస్తాడు, ఒక క్లైమాక్స్ పార్ట్లో ఉంటుంది, ఆ పార్ట్ చాలా బాగుంది. లడ్డు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో బాగా ఎక్స్టెండెడ్ రోల్ ఉంది అతను. మొత్తం అది హీరోయిటిక్ అలాగేం లేదండి, అందరిది క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ లడ్డు క్యారెక్టర్, మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫోర్త్ ఫ్రెండ్ ఒక ఫస్ట్ పార్ట్లో ఉంటాడు, అతను కూడా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయండి, 2 సాంగ్స్ బాగున్నాయి. స్వాతిరెడ్డి సాంగ్ ఒకటి బాగుంది, ఫస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. నాకు ఇది నచ్చిందండి, పర్సనల్గా చెప్పాలంటే ఇది సెకండ్ పార్ట్ నచ్చింది. పర్వాలేదండి, చూడొచ్చు 2 టైమ్స్. బాగుందండి, సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ నేను సునీల్ గారు చేరేమో అనుకున్నాను, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నాడు, సెకండ్ ఇంటర్వెల్ టైంలో వస్తాడు ఆయన. చాలా బాగుంది ఆయనది. శుభలాక్ సుధాకర్ గారు కూడా మంచి క్యారెక్టర్ పడింది, ఆయన చాలా బాగా చేశారు శుభలాక్ సుధాకర్ గారు.